ఇది సో వైట్ ఫ్లవర్స్ అండి. అంటే మా టెర్రస్ పైకి వచ్చాను. మా మ్యాక్సీ హాయ్. సో కాగడమల్లియా. సో కాగడమల్లి అంట. ఇది అయితే వంకాయ చెట్టు. ఇది నాకు తెలుసు, అది బెండ చెట్టు. ఇది వచ్చింది కదా 4 years 3 years అవుతుందా పెట్టి చెట్టు? 2 years. చాలా వచ్చినాయి అనుకో, 1 కిలో పూలు అవుతాయి. ఇప్పుడు ఇంకా అయిపోయినాయి చాలా. ఏంట్రా వస్తావా పైకి వస్తావా? రా 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 రాలేవు కదా, అక్కడే ఉండు, సైలెంట్గా ఉండు. అండ్ దానిమ్మ చెట్టు చూడండి, అంటే మల్లెపూల చెట్టు పక్కనే దానిమ్మ చెట్టు అనమాట. అది కూడా కుండీలోనే వేసింది మా అమ్మ. అండ్ దానిమ్మకాయలు అయితే వావ్, ఒక 10-15 ఉన్నట్టుగా ఉన్నాయి. ఇంకా అవలే. సో చెట్టు ఇంతేనండి. సో కాయలు అయితే చూడండి. చూపిస్తా, మిరపకాయలు, టమాటాలు. మీరు కూడా సొంత నీళ్ళు ఉంటే మంచిగా జారుతుంది ఇది. ఇవన్నీ కోసి చూపిస్తాను నేనైతే. సో నేను అన్నీ ఇప్పేసినాయి మొత్తం. రేషం కాయలు చూపిస్తా. రేషం కాయలు మల్బెరీ అంట. ఒక్కనే లేవా? అయ్యా లేవుంటా. సో పూత వచ్చింది అమ్మ. ఒకటి ఉంది, ఒకటి అది కూడా పచ్చి ఉంది. ఇంత చిన్న చెట్టే కానీ దీనికైతే బోల్డ్ కాయలండి. అసలు చాలా అంటే చాలా కాయలు వస్తాయి దీనికి. అండ్ ఇదైతే ఇది ఏం చెట్టు అమ్మా ఇది? గన్నేరు చెట్టా? ఓకే, గన్నేరు అంట. సో కింద ప్లేస్ లేదు కాబట్టి మా అమ్మ పైన టెర్రస్ పైన పెట్టేసుకుందనమాట. చూడండి ఎన్ని పూలు వచ్చాయో. చాలా వచ్చినాయి అయితే. సో ఇంకా గులాబీ చెట్లు ఉన్నాయి. ఇదైతే చామంతి చెట్టు. నువ్వే చెప్పు. సో అది వంకాయలు అనమాట. అక్కడ వంకాయలు కాసాయి కదా, వంకాయలు. సో ఇదొక డ్రమ్ము, మా ఇంటికి అనమాట. ఇది 2 డ్రమ్ములు. సో మిరపకాయలు అయితే వావ్, చాలా బాగా వచ్చాయి. సో వంకాయ చెట్టు, తులసి చెట్టు. సో ఇది కూడా చామంతి చెట్టే. ఐ మీన్ ఇక్కడ వచ్చేసి అదే ఆకు తింటారు కదా అది. సో ఆ చెట్టు అనమాట. ఓమ చెట్టు. సో అది టమాటా కూడా చాలా బాగుంది. అబ్బా వంకాయలు అయితే చాలా బాగా కాసాయండి. సో చూడండి, వావ్ వావ్ వావ్. అసలు కరివేపాకు చెట్టు కొత్తది పెట్టాం అమ్మ. సో ఇది కరివేపాకు చెట్టు. అండ్ మలబెరియనా ఈ చెట్టు. ఇది
బ్రహ్మకమలం అంట, బ్రహ్మకమలం చెట్టు. మొన్న పువ్వు పూసింది ఒకటి. అవునా, 8 పువ్వులు అంట పూసిందంట, నేనైతే చూడలేదు. 10 గంటల పైన అంట. సో ఇక్కడ ఏవో చెట్లు ఉన్నాయి, ఐ థింక్, ఐ డోంట్ నో. సో ఇది కూడా మల్లెపూలు, ఇదైతే టమాటా. ఆ మిరప చెట్లు అయితే అసలు కిరాక్ వచ్చాయి. సో ఇవి బెండ చెట్లు అనమాట. బెండ చెట్లు చూడ్డానికి ఒక 4-5 ఉన్నాయి, కానీ దానికి బోల్డ్ అన్ని కాయలండి. ఇదిగో ఇట్లా. సో దానికే వస్తాయి అన్నమాట చాలా అసలు. ఇదేం చెట్టమ్మా? కాకర చెట్టా? అదిగో, వావ్, అసలు వావ్, చాలా బాగుంది. ఒకటేనా? ఇంకోటి ఉంది. ఇంత పెద్ద కాకరకాయలు వచ్చి ఇంకా ఉన్నాయేమో కానీ ఇక్కడ కనిపిస్తలేవు. కనిపించట్లేదంట. అక్కడ ఉన్నాయేమో, నెక్స్ట్ వీడియోలో పెడతా ఉంటే. ఇవి ఏం కాయలమ్మా? అది బచ్చలాకు. అవి తింటారా? తినరా? బెండ చెట్లు అండి, అన్నీ ముదిరిపోయాయి రాక 3 రోజుల నుండి. అమ్మ రాలేదంట, అంటే వర్షాలు పడుతున్నాయి. సో అందుకని చూడండి ఎన్ని కాసినాయి. వావ్, సూపర్ వచ్చినాయి, చాలా చాలా కాసినాయి. బాగున్నాయమ్మా. అంటే అన్ని పండ్లు అవుతున్నాయి రాక. వర్షం ఎక్కువ అయిపోయింది కదా. అవును. ఇంకా టమాటాలు పొద్దున కోసేసినాను. ఇంకా ఎండ వానకైతే ఇట్లా పగిలినట్లయినాయి, పండ్లు అయిపోయి. ఇదైతే రౌండ్ వంకాయ, ఇంకా ఇప్పుడే పిందులు ఉన్నాయి. ఇంకా ఇదైతే అన్ని పొడి వంకాయలు చాలా కాసినాయి. కట్ చేస్తాను చూడండి. వావ్, చాలా బాగున్నాయి. ఎంత పోతుందో, ఎన్ని కాయలు వస్తాయో. వావ్, అది అక్కడ కూడా ఉంది. ఇంకా వెనుక కూడా ఉంది. హలో, మామయ్య చేశాను. సరే, నేను మాట్లాడి చెప్తాను మామయ్య. సరే మామయ్య. ఓకే మామయ్య. చెప్తా. పచ్చిమిర్చి అయితే బాగా వచ్చాయమ్మా. చూడండి, పచ్చిమిర్చి అసలు చాలా వచ్చాయి. చూడండి, అసలు అంటే గ్రీన్ ఉండడం వల్ల కనిపించట్లే, కానీ బట్ ఇక్కడ రియల్ లుక్లో నేను చూస్తున్నా కదా, చాలా అంటే చాలా వచ్చాయి వంకాయలు. మొన్న నేను కొనుక్కొని వచ్చిన అనవసరంగా వంకాయలు. డబ్బులు ఎక్కువ ఉన్నాయి. చుక్కకూర, చామంతి చూడండి ఎంత పెద్దగా అయినా పింకు.
పింక్ చామంతా. పాలకూర, వాము. ఇదైతే బ్రహ్మకమలం. బ్రహ్మకమలం. పచ్చిమిర్చి చూడండి ఎన్ని ఉన్నాయి. ఎక్కడైనా చూసారా ఇట్లా పైన కాసేటివి? మా దగ్గర కాసినాయి. చాలా కాసినాయి చూడండి, పైకి మెల్లుకొని కాసి వెరైటీగా ఉన్నాయి. ఇగో చూడండి, గుత్తులే గుత్తులు పచ్చిమిర్చి. వావ్. అయ్యో మ్యాక్సీ. రౌండ్ ఉంటాయి లేదా అక్కడ కాసినాయి చూడు. పొద్దున్న దీంట్లో కోసేసినాను. యా కనిపిస్తుంది. సో దానిమ్మ చెట్టుకి అయితే దానిమ్మకాయలు చాలా ఉన్నాయి. ఐ మీన్ నేను చూపించడానికి కనిపించట్లేదు. అది కూడా చామంతి చెట్టు. ఇగో 2 ఒక 10 ఉన్నట్టున్నాయి. ఇంకా పెద్దగా అయితే ఇంకా ఇప్పుడే టమాటా చెట్లు ఇవన్నీ. అమ్మ జారుతుందమ్మా ఇది. ఓకే ఓకే బాయ్. అంతే అండి. ఇదో